కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సునీల్ రావుపై ధ్వజమెత్తారు. 5 ఏళ్లుగా మేయర్గా ఉన్న సునీల్ రావు అవినీతిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. ఎక్కడ అవినీతి చిట్ట బయటపడుతుందో, ఎప్పుడు జైలుకు పోవాల్సి వస్తుందోనని మేయర్లో భయం మొదలైందన్నట్టు బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు. ఐరన్ లెగ్ సునీల్ రావు ఎవరి పక్కన ఉంటే వారికి రాజకీయ ఓటమి కష్టాలు తప్పలేదు. ఇక సునీల్ రావు బీజేపీలో చేరిన తర్వాత బండి సంజయ్ గద్దర్పై విమర్శలు చేసి ఇప్పుడు తానే విమర్శలు ఎదుర్కొంటున్నారని, స్వార్థానికి నిలువెత్తు రూపం సునీల్ రావు అని బీఆర్ఎస్ నాయకులు రాజేందర్ రావు, దిండిగాల మహేష్ ఆరోపించారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు అవినీతి తిమింగలానికి వాడు ఏం చేస్తున్నా కానీ మేము ఏం చెయ్యలేక చూసుకుంటూ ఉంటున్నందుకు ఈ 5 సంవత్సరాల మేయర్ పదవి అనేది మేము పెట్టిన భిక్ష, అధిష్టానం నుంచి వచ్చిన ఒకే ఒక కారణంతో ఎవరం కూడా ఏమనకుండా, ఆయన ఏం చేస్తుందో ఎవరికి తెలియకుండా ఇంత అవినీతి 100 కోట్ల అవినీతి చేసినా కానీ ఎవరం కూడా ఏమనలేదు. నిన్న అతను అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడి ఆయన అవినీతి ఇంకెవరు అవినీతి చేసినా కానీ అందరి మీద ఎంక్వైరీ చేపిద్దాం. ఇప్పుడు నువ్వే కదా బీజేపీలోకి పోయింది, సిబిఐ ఎంక్వైరీ కమిషన్ ఏవైతే ఉన్నాయో సంవత్సరాన్నిటితో ఎంక్వైరీ చేపించేసి ఎవరు అవినీతి పడటో ఒకటి తేల్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నీవు నీ అవినీతి గురించి ఇంకెవరేమేమి సంపాదించినది మనందరం ఎవరెవరిని అంటున్నావు నువ్వు, గీతాభవన్ మన తెలంగాణ చౌక్లో కూర్చుందాం, ప్రజలందరూ వచ్చిపోతారు, అందరినీ పిలుద్దాం, ఎవరేం చేసినారో వాళ్ళ నోటితోనే చెప్పిద్దాం. మనం వాళ్ళే చెప్తారు ఎవరు ఏం చేసిండ్రు, ఎవరికి ఏం చేసిండ్రు. ఏ రోజైనా నువ్వు ఎప్పుడైనా మా దగ్గరికి ఎంఐఎం పార్టీ వచ్చి మేము కూడా ఏమో మద్దతు ఇస్తున్నామని చెప్పి కమలాకర్ గారికి, నాకు రాజేంద్రన్న, మా హరిశంకర్ పట్టణాధ్యక్షుల వారికి తెలియజరిగింది. దాంతోపాటు హాట్ టాపిక్ ఏంటంటే, ఏ రోజైతే సునీల్ రావు పోయిండో నిన్న మా పార్టీ పెద్దలతో ఇద్దరం బీజేపీ కార్పొరేటర్స్ త్వరలో మీ పార్టీలకు వస్తారని చేస్తున్నారు. అంటే సునీల్ రావు, హరిశంకర్ చెప్పినట్టు సునీల్ రావు అడుగు పెట్టగానే వాళ్ళు అక్కడ కూడా మాకు స్థానం నిలిచింది. రాబోయే రోజులలో చెప్తున్నా కదా, గంగుల కమలాకర్ విలువ కానీ, బీఆర్ఎస్ పార్టీ విలువ కానీ, మేము చేసిన కార్యక్రమాలు కానీ, మేము చేసిన అభివృద్ధి కానీ ప్రజలకు తెలుసు. రాబోయే రోజులలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. నిన్న కూడా చెప్పినాం, మేము బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పైన జెండా ఎగరబోయబోతున్నాం. ఇది పార్టీ అంటే ఒక కుటుంబం. నీ లెక్క వ్యక్తిగా నువ్వు అన్నావు కదా 15 మంది 20 మంది నాతో వస్తురని, ఆ రాకపోయే వరకు ఆ కేంద్ర మంత్రి తిట్టంగలి అనే మొత్తం ఆవేశానికి లోనై ఏం చేయాలని మరి ఎమ్మెల్యేని తిడితే మార్కులు పడతాయని తిట్టింది తప్ప, ఈయననే కాలు కొడతాడు, దేవుడు అంటాడు, అభివృద్ధి దాత అంటాడు. అభివృద్ధి దాత వెంటనే మరి ఇలా నెగిటివ్గా మాట్లాడే అంటే ఆలోచన నీకు ఎట్లా వచ్చింది? అది మోరా సునీల్ రావు గారు, ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇకనైనా మీరు మీ వక్ర బుద్ధిని, మీ స్వార్థ బుద్ధిని, మీ రాజకీయ వ్యభిచార రాజకీయం చేసే మీలాంటి వాళ్ళను తప్పకుండా వెన్నుపోటు రాజకీయం చేసే మీలాంటి వాళ్ళను కరీంనగర్ ప్రజలు కాల్చి పెడతారు. తప్పకుండా నిన్ను ఎక్కడిదక్కడ